Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Java programming language class 38. ఇంతకుముందు క్లాస్లో మనం చూసాము ఏ జావా వెర్షన్ ఫస్ట్ ఇస్తే మూవ్ అప్ చేస్తే ఆ జావా వెర్షన్ మాత్రం వస్తుంది. కానీ మన ఇంటెన్షన్ అది కాదు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు సెట్ మోర్ దెన్ వన్ పాత్ టు సింగిల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది మన యొక్క ఇంటెన్షన్. సింగిల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కి మోర్ దెన్ వన్ పాత్ మనం సెట్ చేయగలమా, ఇది మనం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు సెట్ మోర్ దెన్ వన్ జావా వెర్షన్ ఇన్ సింగిల్ కంప్యూటర్ అని చెప్పనేది మన యొక్క ఉద్దేశం. సో దట్స్ వై ఐఎమ్ ఇన్స్టాలింగ్ జావా 3 వెర్షన్స్. ఇట్ ఈస్ నాట్ ఫర్ టైం పాస్. వన్ వెర్షన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ అవర్ ప్రోగ్రామ్స్. ఒకటే ఒక వెర్షన్ ఉంటే మన ప్రోగ్రామ్స్ చేసేయచ్చు. కానీ వై ఐ ఇన్స్టాల్డ్ జావా 6, జావా 7, జావా 8 ఆల్సో. ఎందుకు? వెర్షన్ టు వెర్షన్ డిఫరెంట్ ఫీచర్స్ ఆర్ అవైలబుల్. ఒక వెర్షన్ నుండి ఇంకో వెర్షన్కు వేరు వేరు ఫీచర్స్ వస్తుంటాయి. జావా 6 కంటే జావా 7 వచ్చి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. జావా 7 కంటే జావా 8 వచ్చి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. అందువలన so my intention is I want to prepare one program. First of all, I compile and execute in Java 6 version. There I will show some alpha results అనుకోండి, some లేదా X results అనుకోండి. Some program with the same program without changes I want to compile and execute in Java 7 version. There I want to show some beta results or Y results. The same program without any changes I want to compile and execute in Java 8 version. There I want to show some gamma results or Z results. At the end I will compare alpha results, beta results, gamma results. I fix the conclusion. జావాలో చేసిన ప్రోగ్రామ్ ఏం రిజల్ట్స్ వచ్చాయి, జావా 7లో వచ్చిన దానికి ఏం అవుట్పుట్ వచ్చింది, జావా 8లో దానికి ఏం అవుట్పుట్ వచ్చింది, వీటిని కంపేర్ చేసి మనం ఒక కన్క్లూజన్కి రావాలా అనేది. సో ఇన్ జావా 6 దిస్ ఈస్ ద రిజల్ట్స్, ఇన్ జావా 7 దిస్ ఈస్ ద రిజల్ట్స్, ఇన్ జావా 8 సమ్ అదర్ రిజల్ట్స్ దట్ ఐ వాంట్ టు షో. దిస్ ఈస్ ద రీజన్ ఐ ఇన్స్టాల్డ్ జావా 6, జావా 7, జావా 8. అంటే అర్థం ఒక్క వెర్షన్ నుండి ఇంకో వెర్షన్కి నావిగేట్ అవ్వాలని. I have to switch from Java 6 to 7, Java 7 to 8, Java 8 to 6, like that. I have to show some results. I have to switch from Java 7 to Java 8. I have to show some other results like. So internally what I am doing, time to time, I am navigating Java 6 version to Java 7. Java 7 version to Java 8. If I want to switch from one version to another version for compilation and for execution, then what we have to do? ఒక చెప్పుకోవాలంటే ఒక గుడ్డి మార్గం ఏంటంటే సెట్ పాత్ జావా 6 లొకేషన్ కాపీ అండ్ పేస్ట్. నౌ ఐ విల్ గెట్ జావా 6 లొకేషన్, JAVAC అని చెప్పి చేస్తాను, జావా 6 వెర్షన్ వస్తుంది. Now this is the time to navigate from Java 6 to Java 7. ఇది గుడ్డిగా పోయే మార్గం. That is my requirement. Then what I have to do there again, set path, Java 7 location, copy and paste, Java C version వస్తుంది. కావాలంటే ఇంత మునుపు కూడా చూసాం మనం. దానికోసమని మనం ఏం చేయాలా, దీన్ని ఇన్వైట్ చేసుకొని, సో దిస్ పీసీకి వెళ్ళి సికి వెళ్ళి ఇక్కడ జావాకి వెళ్ళి దీంట్లో JDK 1 పాయింట్కి వెళ్ళి బిన్కి వెళ్ళి ఈ పాత్ను ఇక్కడ పాత్ని కాపీ చేసుకొని చూసాం కదా మనం. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లో ఏమని చెప్తాము, సెట్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు Ctrl+V సెమీకోలన్ ఎంటర్ అని కొడతాం. ఇప్పుడు JAVAC స్పేస్ వెర్షన్ అని ఇచ్చి ఎంటర్ కొడితే 1.6.0 ఈ విధంగా వచ్చింది. అగైన్ ఐ హ్యావ్ టు నావిగేట్ ఫ్రమ్ జావా 7 to 8 అనుకోండి. ఫైనల్లీ వీ హ్యావ్ టు సెట్ పాత్. మళ్ళీ నేను సెట్ పాత్ పెట్టాలి. దేనికి 8 కావాలన్నా 7 కావాలి. దిస్ ఈజ్ ద వే
take a lot of time. I am not comfortable with this process. ఈ ప్రాసెస్ నాకు నచ్చడం లేదు. I want to simplify. I feel it burdenful. If you want to simplify this, you have to go for batch files. ఇక్కడ బ్యాచ్ ఫైల్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందండి. వాట్ ఐ హ్యావ్ టు డూ ఈజ్, నవ్ ఐ విల్ ఓపెన్ EditPlus. చూడండి, EditPlus ఓపెన్ చేస్తా. నా EditPlus ఓపెన్ చేసి, ఇది EditPlus ఓపెన్ చేస్తాను. గో టు న్యూ ఫైల్, న్యూకి వెళ్తా. నార్మల్ టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాను. తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్, ఏమైనా టైప్ చేస్తాను అంటే సెట్ పాత్ అని చెప్పి టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ Ctrl+V పాత్ను = పెడదాం. ఇక్కడ = C జావా JDK 1.6 అండ్ 4 ఇది బిన్ అని సెమీకోలన్ పెట్టి దిస్ ఈజ్ ద బ్యాచ్ ఫైల్. ఐ వాంట్ టు ప్రొవైడ్ ఫర్ జావా 6 వెర్షన్. గో టు ఫైల్. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి సేవ్ యాజ్ ఆర్ ఎల్స్ Ctrl+S అనొచ్చు. ఐ వాంట్ టు ప్రిపేర్ ఆల్ మై జావా ప్రాజెక్ట్స్ అట్ ఏ పర్టికులర్ లొకేషన్. డి డ్రైవ్ ఏదో అని అనుకున్నాం, డి డ్రైవ్. ఈ డి డ్రైవ్లోకి వెళ్ళి ఐ క్రియేట్ వన్ ఫోల్డర్. ఇక్కడ న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్కి ఏం పెడతా అంటే నేను జావా ఏదో 7:30 క్లాస్, 7:30కి క్లాస్ చెప్తాము. ఈ క్లాస్ అనుకో 7:30 అని ఓ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి సెలెక్ట్ ఇన్సైడ్ దట్ ఈ ఫోల్డర్లో నేను ఏం చేస్తాను, ఐ వాంట్ టు సేవ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టైప్ డబుల్ కొటేషన్స్. ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను డబుల్ కొటేషన్స్ టైప్ చేసి జావా 6.bat బ్యాచ్ ఫైల్ కదా, BAT అని పెట్టి డబుల్ కొటేషన్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసేసి దిస్ ఈజ్ ద నేమ్ ఐ హ్యావ్ గివెన్. క్లిక్ సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది. ఫినిష్. నౌ దట్ ఫైల్ ఈజ్ సేవ్డ్ విత్ బ్యాచ్ ఫైల్. నెక్స్ట్ వన్ ఈజ్ అగైన్ ఫైల్. గో టు ఫైల్. పోయే మునుపు మనం పని చేయాలి. దీన్ని మినిమైజ్ చేసి దిస్ PC C ఫోల్డర్ జావా JDK 1.7.0 బిన్ ఈ పాత్ను కాపీ చేస్తాం. కాపీ, మినిమైజ్. ఇప్పుడు ఏం చేస్తామంటే అగైన్ ఓపెన్ దిస్. ఇక్కడ సెట్ పాత్, సెమీకోలన్ ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఫైల్ లేకపోయి మళ్ళీ సేవ్ చేస్తాను. సేవ్. ఓకే, ఇప్పుడు ఫైల్ లేకపోయి నేను న్యూ తీసుకుంటాను. న్యూ తీసుకొని ఫైల్, న్యూ, నార్మల్ టెక్స్ట్. అగైన్ సెట్ పాత్ = Ctrl+V. ఇప్పుడు జావా 7 JDK 1.7.0 అనమాట. దీన్ని మళ్ళీ సేవ్ చేస్తాను. నార్మల్ టెక్స్ట్లోనే కదా సేవ్ చేస్తాను. మళ్ళీ ఏమని తీసుకున్నాను, 7 తీసుకున్నాను. తీసుకొని క్లిక్ సేవ్ యాజ్. ఫైల్ లేకపోయి సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తాం. దీన్ని దేంట్లో సేవ్ చేయాలి, డీలో అన్నీ దేంట్లో పెడతామన్నా జావా 730 అంటే 7:30 క్లాస్ అని డబుల్ కొటేషన్ JAVA ఏం పేరు, నేమ్ ఏం పెట్టాలా, 7.bat అని పెట్టి డబుల్ కొటేషన్ క్లోజ్ చేశాను. ఇది బ్యాచ్ ఫైల్ ఇప్పుడు మారింది. సేవ్ చేశాను. ఇదే విధంగా ఏం చేయాలా, మళ్ళీ నేను గో టు ఫైల్. దానికి పోయే మునుపు నేనేం చేయాలా, ఇక్కడికి వెళ్ళి ఫైల్ కైన్ మాస్టర్ సిలోకి వెళ్తాను. సి దీంట్లో జావా, దాంట్లో JDK 1.80 బిన్ ఈ పాత్ కాపీ చేసుకో. ఇప్పుడు 6కి ఇచ్చేసాను, 7కి ఇచ్చాను. ఇప్పుడు EditPlusలోకి వెళ్ళి ఫైల్లోకి వెళ్ళి న్యూ నార్మల్ టెక్స్ట్ అని తీసుకుంటాను. సెట్ పాత్ = Ctrl+V సెమీకోలన్. దీన్ని దేంట్లో పోయి సేవ్ చేయాలా, ఫైల్ లేకపోయి సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తాను.
దేంట్లో ఇది డీలో, జావాలో, 730లో ఇవంతా డబుల్ కొటేషన్ జావా 8.bat డబుల్ కొటేషన్ క్లోజ్. ఈ విధంగా సేవ్ అని క్లిక్ చేయండి. వై ఐ am taking double quotations every time file name లోపల? If I am not taking double quotations every time, my file will be saved as java 8.bat.txt అని తీసుకుంటాం. To avoid this dot extension, I provided double quotations. Double quotations పెట్టాను అనుకుంటే నాది అంటే all the 3 batch files are prepared. Where I have saved which drive? D drive. Inside the D drive, which folder? Java 730. Observe carefully. This is the batch file. It is like settings symbol. All 3 are available. All 3 batch files are available. Okay. How to execute now? ఇదంతా టైం పడుతుంది. దీన్ని మళ్ళీ ఒకసారి వివరణగా చేసి ఇప్పుడే చెప్పేసేయచ్చు, కానీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి CLS దీంట్లోకి వెళ్ళేసి బ్యాచ్ ఫైల్స్లోకి డి డ్రైవ్కి వెళ్తాను. D:, వెళ్ళేసి దేంట్లో ఉంది అది CD జావా JAVA 730 ఎంటర్ చేస్తాను. దీంట్లో ఎక్కడుంది? నవ్ ఐ వాంట్ ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఫైల్ JAVA 6.bat అని చెప్పి ఎంటర్ కొడతాను. చూడండి సెట్ పాత్ JAVA 1.6.0 అని వచ్చింది. అలాగే నవ్వు JAVA 7.bat అని ఎంటర్ కొడతాను. చూడండి సెట్ పాత్ జావా JDK 1.7.0. అలాగే JAVA 8.bat అని కొడితే ఏమొచ్చింది? JDK 1.7. ఈ విధంగా మనం స్విచ్ ఓవర్ అయిపోవచ్చు ఒక వెర్షన్ నుండి వెర్షన్. ఇప్పుడు నేను JAVAC అనేసి ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి హైఫన్ ఇచ్చి వెర్షన్ అని ఇచ్చాను అనుకోండి. ఆ వెర్షన్లో ఏముంటుంది? 1.8.0. దీని గురించి క్లియర్గా కంప్లీట్ చేసుకొని దీని మీద మనం ఒక ప్రోగ్రామ్ చేస్తాం. ఇక్కడికి పాత్ అంతా చేయడం అయిపోయింది. అలాగే ఎడిటర్స్ ఏమేమి ఉన్నాయి అనేది నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.